వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. రోజు వచ్చేసి మనం సరదానార్ మార్కెట్ ఉన్నాం. సరదానార్ మార్కెట్ వచ్చేసి ప్రతి మంగళవారం జరుగుతుంది. ఇక్కడ ఆవులు గేదెలు వస్తూనే ఉంటాయి. ఈ గేదె గురించి ఫస్ట్ తెలుసుకుందాం మనం. అలా చెప్పండి అన్న, ఈ గేదె గురించి. 1,20,000 చెప్పినాం. 1,20,000. 1,02,000 అయ్యిందన్న. 1,02,000 సేల్ అయిపోయిందా అన్న? సేల్ అయిపోయింది. ఓకే, సుడిదా అన్న పాడిదా? చూడిదన్న. ఎన్ని రోజులు టైం పడుతుంది అన్న? ఒక 1 వీక్ అన్న. 1 వీక్ పడతా అన్న? పక్క 1 వీక్. ఎన్ని లీటర్లు ఇస్తా అన్న పాలు? 5 అన్న. గ్యారంటీ 5 లీటర్స్ ఇస్తుంది. నడుస్తుందా అదే? నడుస్తుంది. అయిపోయింది. పైసలు లెక్క పెడుతుంది. ఖుషితో నవ్వినా బాధతో నవ్వినా అన్న? బాధతోటి ఎందుకన్నా పెట్టుకోవచ్చు కావాలా అంటే మా ఇంట్లో పెట్టింది. అవసరాలు అన్న రైతులకు, ప్రతి ఒక్కరికి అవసరాలకి అమ్ముకుంటుంది. 1,02,000. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకేనా, థ్యాంక్ యూ. ఈ గేదె చూస్తారు, ఈ గేదె వచ్చేసి 75,000 అయితే చెప్తున్నారు. తినడానికి ఇంకో వారం రోజులు టైం ఉందంట. 75,000. అన్నా ఏం రేట్ చెప్పారన్నా ఈ బర్రెకి? 1,30,000. ఎన్ని లీటర్లు ఇస్తానా? మీరు కొన్నారు 5 లీటర్ అతను చెప్పింది. ఓకే, 1,05,000 5 లీటర్ పాలు. ఇదంతా ఎర్రగడ్డ మార్కెట్. ఇది విశాలన్న కూడా వచ్చింది. విశాలన్నతో మాట్లాడదాం. ఎర్రగడ్డ మార్కెట్ లో కూడా కనిపించిండు. ఇది చాలా పెద్ద మార్కెట్. ఇది ఎర్రగడ్డ తర్వాత చూసుకుంటే ఇదే మన పెద్ద మార్కెట్. ఇది ఇక్కడ చూసి మార్కెట్, ఎర్రగడ్డ మార్కెట్ లో వచ్చేసి సదర్ పోతులు, అంటే సదర్ నుంచి పోతులు అయితే వస్తున్నాయి అన్న మార్కెట్ లో. ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇవి అయితే గేదెలు ఉన్నాయి. ఇంకోటి ఎర్రగడ్డ మార్కెట్ లో కూడా మనం సపరేట్ వీడియో చేస్తాం. బుల్స్ గురించి, సదర్ గురించి చాలా మంది అడుగుతూనే ఉన్నారు. బుల్స్ కూడా సపరేట్ వీడియో చేస్తాము. ఇదంతా సరదానార్ మార్కెట్ లో. ఇది చాలా పెద్ద మార్కెట్. ఇది ఇది జాఫరాబాద్ గేదెలు కూడా వచ్చినాయి ఇక్కడ. మార్కెట్ లో ఇలా కూడా అంతనే ఉంటారు ఇక్కడ మొత్తం. ఇదంతా దొట్టువే బ్రో. ఆవుల సైడ్ కూడా వెళ్ళి వీడియో తీద్దాం. ఇక్కడైతే రేట్లు అయితే ఎవరు చెప్పడం లేదు. కొన్న వాళ్ళ దగ్గరే తెలుసుకోవాలి. ఇది మార్కెట్ వచ్చేసి ప్రతి మంగళవారం జరుగుతుంది. ఇక్కడ సైడ్ అయితే మన ఆవుల సైడ్ వచ్చేసినాం. ఇప్పుడైతే ఇదంతా ఆవుల సైడ్. ఇది గేట్ నెంబర్ 1 లో అయితేనేమో గేదెలు ఉంటాయి. గేట్ నెంబర్ 2 లో అయితే ఆవులు ఇక్కడైతే ఉంటాయి. ఆవుల గురించి కూడా డీటెయిల్ తెలుసుకుందాము. మీడియం సైజ్ ఆవులు ఏం రేట్లు ఉంటాయి, హెవీ సైజ్ ఆవులు ఏం రేట్లు ఉంటాయి. రెండోది ఏంటంటే రైతులు తెచ్చే ఆవులకైతే ఎలా రేట్లు ఉంటాయి. అండ్ ప్రతి వారం తెచ్చే ఆవులు అంటే వాళ్ళు చింతామణి, మహారాష్ట్ర ఇక్కడ నుంచి తెచ్చి అమ్ముకునే వాళ్ళు అయితే హెవీ మిల్కర్స్ ఉంటాయి కదా, అవేం రేట్లు ఉంటాయి ఒకసారి తెలుసుకుందాం మనం. అన్న ఏం రేట్ ఉందన్న ఆవు? 1,15,000. ఎన్ని లీటర్లు ఇస్తుంది?
పూటకి 25 రోజంతా రోజు మీద 25 రోజు మీద 25 నేను షాక్ అయిపోయినా 1,25 లీటర్లు ఇస్తుందా అంటే చూసుకోవచ్చు. ఈయన నీకుందా అన్న ఈయన నీకుందా ఇంకా 15 రోజులు టైం ఉందట వినడానికి. ఇంకా ఓకే ఎవరైనా రావాలంటే మార్కెట్ రావచ్చు మనం. సర్దనహార్ మార్కెట్ ఇది. ఈ ఆవులు కూడా ఏం రేట్ ఉన్నాయి కదా అన్న? ఏం రేట్ ఉందా అన్న? 65,000 65. ఎన్ని లీటర్ పాలు ఉన్నాయన్న? 5 లీటర్ 65,000 5 లీటర్ పాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడైతే లోకల్ ఆవులు ఒక 2-3 అయితే తెలుసుకున్నాం మనం. హెవీ ఆవుల సైజ్ అంటే 10, 9, 10 పూటకి ఇచ్చేటి ఆవుల రేట్లు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకున్నాం మనం. మన ఎర్రగడ్డ మార్కెట్లో ఉన్నట్టు ఇక్కడ కూడా చెట్టు కిందనే కట్టుతారు ఇక్కడ తీసుకునే వాళ్ళైతే. ఇవి మీడియం సైజ్ ఆవులు ఇక్కడ అన్నీ. ఇవి కూడా ఏం రేట్లు ఉన్నాయి మినిమం రేట్ తెలుసుకున్నాము. పర్టికులర్గా ఒక ఆవు అయితే రేట్ అయితే చెప్పారు. ఈ ఆవులు చూస్తున్నా 45 నుంచి ఒక 65-70 రేంజ్ వరకు అయితే ఇక్కడ మీడియం సైజ్ ఆవులు అయితే ఇక్కడ ఉన్నాయని చెప్తున్నారు సర్దనహార్లో. ఈ సైడ్ అయితే ఇవి కూడా వారం తెచ్చే వాళ్ళు అమ్మే వాళ్ళే. మీడియం సైజ్ ఆవులు అంటే ఎక్కువ హెవీ మిల్కర్స్ కాకుండా చిన్న చిన్న ఆవులు ఒక పూటకి 6, 7 అలా ఇచ్చేవి ఉంటాయి ఇక్కడ. 45,000 నుంచి ఒక 60, 65 ఆ రేంజ్లో వరకు ఉంటాయని చెప్తున్నారు ఇక్కడైతే వీళ్ళైతే. ఇక్కడ చూడవచ్చు మనం అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు. చాలా అయితే పాలు అయితే ఒక పూట పాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఇక్కడ ఇంత సైజ్ అడ్డర్ కనిపిస్తుంది కాబట్టి ఒక పూట పాలు మినిమం ఉంటాయి ఇక్కడ అయితే. ఈ అడ్డర్లో అయితే ఈ పొదుగులో అయితే ఇంత పొదుగు కనిపిస్తుంది అంటే పొదుగు చూసి ఎప్పుడు మోసపోకండి. వాళ్ళు గ్యారంటీ ఇస్తారు, గ్యారంటీ తెలుసుకోండి. లేదంటే మార్కెట్లో కొనకండి, వాళ్ళని అడిగి షెడ్ మీద వెళ్ళి అదే ఆవుని 2 పూటలు 3 పూటలు పిండి తీసుకెళ్ళొచ్చు మీరు. అంటే ఇవి సర్దనహార్లో అందరూ మోసం చేస్తారని చెప్పలేం కదా మనం. ఈ జత ఆవుల రేట్ అయితే తెలుసుకుందాం ఒకసారి. రేట్లు ఉన్నాయి అలా నడిపించింది. హెవీ మిల్కర్స్ ఎన్ని పాలు ఇస్తే పూటకి ఎంత రేట్ ఉందో ఒకసారి తెలుసుకుందాం. హెవీ మిల్కర్ లైవ్లో కూడా తీసినాం మనం వీడియో అయితే. ఇది ఆరు పళ్ళ మీద ఉందా? పనులు చూసానా అయితే ఇబ్బంది పెడుతున్నా. ఓకే అన్న కనిపించు. ఓకే ఎన్ని లీటర్ పాల మీద ఉందన్న కెపాసిటీ? కెపాసిటీ అయితే ఉంటుంది అన్న 10+. ఓకే ఇదన్నా 10+ ఉంటుంది. ఓకే రేట్ ఏమైనా చెప్తారా అన్న? 1:30 1:35 ఒకటా? ఒక్కొక్క 1:35 అయితే చెప్తున్నారు. ఒకసారి మార్కెట్ ఎంత పెద్దగా ఉందో ఒకసారి చూద్దాం మనం. అయితే చాలా పెద్ద మార్కెట్ ఇది. గేదెల సైడ్ అయితే చూపించాను, ఆవుల సైడ్ కూడా చూపిస్తున్నాను. మినిమం అయితే 1,00,000 పైన ఉంటాయి ఇవి. అయితే వాళ్ళైతే కొద్దిగా బిజీగా ఉన్నారు, అక్కడ మాట్లాడుతున్నారు. సరే చూద్దాం ఏం రేట్ అవుతుంది ఏంది అన్నట్టు. అట్లా లేదన్న మరి నీవి అంటూ ముచ్చట మాట లేకుండా బేరం చెప్తాను. దూరం బేరం చెప్తాను, దూరం బేరం చెప్తాను. దగ్గర వచ్చినాను 20 చెప్పినా 25 చెప్పినా 15,000 చెప్పినా 10,000 ఇచ్చి కట్టేసుకోమని చెప్తాను. ఇవ్వాలని చెప్తున్నాను, నీకు బేరం దూరం చెప్తాను. ఇవ్వాలని చెప్తాను బేరం.
మునేసర్ కమ్మస్ కళ్ళకి చెప్పకు లేదు కైల కమ్మస్ కావాలి తీసలేదు కైల కమ్మస్ లేదు తెలుపులు కావాలన్నా ఆవు కావాలన్నా తెలుపులు కావాలన్నా ఆవు కావాలన్నా ఆవు కావాలంటే వేరే తీసుకో తెలుపు కావాలంటే అది తీసుకో తెలుపు కావాలి మన నీకున్నా చెప్తాను నీకు బేరం దూరం చెప్తాను దూరం చెప్తాను బేరం దూరం చెప్తాను దూరం చెప్తాలే బేరం దూరం చెప్తాలే చెయ్యి అందిస్తున్న బేరం దూరం చెప్తాను దూరం చెప్తాను అయిపోయినట్టుంది ఎంత కావాలో ఒకసారి చూద్దాం మనం బేరం అయితే అయినట్టుంది అన్న ఎంతకైందా నా అది హలో హలో మైక్ టెస్టింగ్ ఇప్పటిదాకా మనం మాట్లాడి 74,000 ఓకే ఇప్పుడు ఎన్ని ఉన్నాయా ఆవులు ఓకే రేట్ ఏమైనా ఉంటా అన్న 55 పాలనా ఈ ఆవు ఎంత ఉందన్నా 11 ఓకే ఇప్పుడు మీరు తెచ్చే ఆవులన్నీ దగ్గరలో వినడానికి ఉన్న ఆవులే అన్న మార్కెట్ పక్కన ఉంటుంది ఓకే అన్న థ్యాంక్ యూ అన్న